ప్రెగ్టాక్స్ ఛానల్కి ఘన స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో కలిపి మొత్తం 25 మంది మంత్రివర్గ సభ్యులుగా 2024 జూన్ 12న ఉదయం 11:27 ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రమాణ స్వీకారాలు చేయగా ఆ తర్వాత 2 రోజులకి అంటే 2024 జూన్ 14న వారి శాఖల్ని ప్రకటించారు. ఈ మంత్రివర్గంలో తమకి స్థానం లభించి తీరుతుందని ఎంతోమంది సీనియర్ నాయకులు ఎదురు చూసినప్పటికీ అనూహ్యంగా యువతకి ప్రాధాన్యత ఇచ్చిన చంద్రబాబు గారు మొత్తం 25 మంది కేబినెట్లో 17 మందికి తొలిసారి మంత్రి పదవులను అందించడమే కాకుండా 3 మహిళలకు కూడా తన మంత్రివర్గంలో స్థానం కల్పించారు. మొత్తంగా చూస్తే తెలుగుదేశం పార్టీ నుంచి 21 మందికి మంత్రివర్గంలో స్థానం కల్పించగా జనసేన నుంచి 3, బీజేపీ నుంచి 1 మంత్రివర్గంలో స్థానం సంపాదించగలిగారు. అయితే ఇప్పటికి కూడా ఎవరు ఏ శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, వారు ఎక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు లాంటి అంశాలు ఇంకా పూర్తి స్థాయిలో అవగాహన రాని నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ఉన్న మొత్తం 25 మంది మంత్రివర్గ సభ్యుల గురించి, వారి శాఖల గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. బీజేపీ నుంచి మంత్రివర్గంలో స్థానం సంపాదించిన సత్యకుమార్ యాదవ్ గారు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నుంచి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన కుటుంబ సంక్షేమం, వైద్య విద్య మరియు ఆరోగ్య శాఖ మంత్రిగా సేవలందిస్తున్నారు. జనసేన పార్టీ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కందుల దుర్గేష్ గారు పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి తర్వాత అత్యంత కీలక నేతగా పేరు తెచ్చుకున్న నాదెండ్ల మనోహర్ గారు గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన ఆహార, పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రిగా సేవలందిస్తున్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడిగా కూటమి ఆధ్వర్యంలో ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అత్యంత కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు అత్యంత కీలకమైన పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించి గౌరవించారు చంద్రబాబు గారు. పవన్ కళ్యాణ్ గారు కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ నుంచి మంత్రివర్గంలో స్థానం సంపాదించిన 21 మంది విషయానికి వస్తే అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న మందిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు యువజన సర్వీసులు, క్రీడలు మరియు రవాణా శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కొండపల్లి శ్రీనివాస్ గారు అత్యంత కీలకమైన ఎంఎస్ఎంఈ, గ్రామీణ పేదరిక నిర్మూలన, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన వాసంశెట్టి సుభాష్ గారు ఫ్యాక్టరీలు, బాయిలర్లు, ఇన్సూరెన్స్ అండ్ మెడికల్ సర్వీసులు మరియు కార్మిక శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన సంజీవరెడ్డి గారి సవిత గారు బీసీల సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత మరియు వస్త్ర పరిశ్రమల శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కర్నూలు జిల్లా కర్నూలు నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యేగా విజయం సాధించిన టీజీ భరత్ గారు వ్యాపార, వాణిజ్య మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన బీసీ జనార్దన్ రెడ్డి గారు రోడ్లు, భవనాలు, పెట్టుబడులు మరియు మౌలిక సదుపాయాల శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన గుమ్మడి సంధ్యారాణి గారు మహిళా శిశు సంక్షేమంతో పాటు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా సేవలందిస్తున్నారు. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన గొట్టిపాటి రవికుమార్ గారు అత్యంత కీలకమైన విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన డోల శ్రీబాల వీరాంజనేయ స్వామి గారు సాంఘిక సంక్షేమం, వికలాంగులు మరియు వయోజనుల సంక్షేమం, సచివాలయం మరియు గ్రామ వాలంటీర్ శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన కొలుసు పార్థసారథి గారు గృహ నిర్మాణంతో పాటు సమాచారం మరియు ప్రజా సంబంధాల శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బాపట్ల జిల్లా రేపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన అనగాని సత్యప్రసాద్ గారు అత్యంత కీలకమైన రెవెన్యూతో పాటు రిజిస్ట్రేషన్లు మరియు స్టాంపుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన పయ్యావుల కేశవ్ గారు అన్ని శాఖల కంటే ముఖ్యమైన ఆర్థిక శాఖతో పాటు ప్లానింగ్, వాణిజ్య పనులు, శాసనసభ వ్యవహారాల శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి గారు దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నంద్యాల జిల్లా నంద్యాల నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యేగా ఎన్నికైన నాసీం మహమ్మద్ ఫరూక్ గారు మైనారిటీల సంక్షేమంతో పాటు న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన నిమ్మల రామానాయుడు గారు
నీటి వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన వంగలపూడి అనిత గారు అత్యంత కీలకమైన హోంశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన నారాయణ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణ గారు మున్సిపాలిటీ మరియు పట్టణాభివృద్ధి శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన కొల్లు రవీంద్ర గారు మైన్స్ అండ్ జియాలజీతో పాటు ఎక్సైజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన కింజరాపు అచ్చెన్నాయుడు గారు వ్యవసాయం, సహకారం, మార్కెటింగ్తో పాటు పశుసంవర్ధక శాఖ, మత్స్యశాఖ మరియు డైరీ డెవలప్మెంట్ శాఖలకి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో ఘన విజయం సాధించిన నారా లోకేష్ గారు మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, రియల్ టైమ్ గవర్నెన్స్ లాంటి కీలక శాఖలకి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అత్యధిక కాలం పాటు సేవలందించిన విషయం తెలిసిందే. 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన మంత్రులకి కేటాయించిన ఇతర శాఖలన్నిటి బాధ్యత కూడా తానే తీసుకున్నారు. ఇదండి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రవీణ్.